హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే 3:30 టు 6 వరకైతే నేను ఈ వీడియో వ్లాగ్ షూట్ చేశాను. మేమేం చేస్తాం ఏంటి అనేది వీడియోలో ఉంటుంది. నేను ఊడుస్తా అని 4కి నేను బయట ఇల్లు ఊడ్చి బయట ఊడుస్తున్నాను. అప్పుడు మా పాప నేను ఊడుస్తా అని ఏడుస్తుంది. అయితే తనకు నేర్పించింది ఏంటంటే, "నువ్వు ఆడపిల్లవు కదమ్మా, ఇల్లు ఊడవాలి, ఆ బోళ్ళు గిన్నెలు ఆడబెట్టాలి, బట్టలు మడతపెట్టాలి" అని చెప్పినానన్నమాట. ఇక అప్పటినుంచి తను నేను చేస్తా అని ఏడుస్తుంది ఏకంగా. చాలాసేపు ఏడుస్తది. వద్దురా అంటే ఇనదు. నెక్స్ట్ వచ్చేసి నేను డ్యాన్స్ చేస్తున్నా కదా ఈ మధ్యలో, తను కూడా నన్ను చూసి డ్యాన్స్ చేస్తా అని ఇంట్లో బయట ఊరికే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. పాపం మా పాప అల్లరి చేయదు. తన పని తను చేసుకుంటూనే ఉంటుంది. ఆకలేస్తేనే అడుగుతుంది. తర్వాత అయితే మార్నింగ్ పప్పుచారు చేశాను. మా బాబు కోసం, మా ఆయన కోసం. నేనైతే నాకు వట్టి చేపలన్నా చేపలన్నా, రొయ్యలన్నా చాలా ఇష్టం. కర్రీ వండుకుందామని ఈవినింగ్ తిందామని నేనైతే కర్రీ వండుతున్నాను. అందరికీ నేను వట్టి జిమ్మల కూర వండుతున్నాను. ఇది వట్టి చేపలను కూడా అంటారు తెలంగాణ సైడు. ఎలా వండాలో చూస్తాను మీకు. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒక యాలకులు తీసుకున్నా, లవంగా, ఇంకా దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ కొంచెం, అలాగనే వేడి నీళ్ళు కూడా వేడి చేసుకున్నాను. ఇందులో ఈ వేడి నీళ్ళల్లో వట్టి జిమ్మలు వేసుకోవాలి. వట్టి జిమ్మలు ఉన్నాయి కదా, ఇవి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది కొంచెం నాన్ వెజ్కి సంబంధించింది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు, కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఉప్పు వేసుకుంటేనే ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవుతాయి. కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి. మంచిగా క్లీన్గా కడుక్కున్నాయి, ఇప్పుడు నీట్గా ఉన్నాయి, మట్టి లేకుండా వేని. ఈ నాన్ వెజ్లోకి అయితే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుంది. నేను మంచిగా ఉడికించుకోవాలి. ఏ కూర ఏదైనా మనం లేకుండానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అట్టి జిమ్మలు, అట్టి చేపలు, అవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇదే టైంలో మనం ఒక టమాటా తీసుకున్నాం కదా, టమాటా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా స్మెల్ వస్తుందో మటన్ కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. హాఫ్ స్పూన్ అట్లా సరిపోతుందిలే మాకు. మళ్ళీ ఘాటు ఎక్కువైతే మా ఊరు తినాలి. ఎందుకు వచ్చింది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించినట్లయితే గట్టిగా అట్టి చేపల కర్రీ రెడీ. అంతా పని అయిపోయింది. ఈవినింగ్ టైం ఇప్పుడు 4:30 అవుతుంది. 4:45కి మా బాబు వస్తాడు. అందుకే నేను వెళ్తున్నా, టకటక ఫేస్ కడుక్కున్నాం, వెళ్తున్నాం. మా బాబు వచ్చినాక కూడా మనకి ఫేస్ కాళ్ళు కడిగించి తిన్నాక తర్వాత ఆడుకుంటాడు కాసేపు. తర్వాత హోంవర్క్ వేయించుకొని పడుకుంటాను. అంతే, ఈ డే ఇలా జరిగిపోయిందండి. తర్వాత మా పాప అన్నం తింటుంది. తన తినడమే తనకి ఇష్టం. అట్లనే నేను నేర్పిన. తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి నేనైతే బట్టలు మడత పెడతా. మడత పెట్టిందంటే అంత పని అయిపోతుంది. ఇక మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది నాకు పని. మార్నింగే లేవాలి అంటే ఈ రోజు నుంచెల్లే రేపు ఏం వండాలి అనేది ఆలోచిస్తా. అందరు అట్లనే ఆలోచిస్తారు కావచ్చు. ఎందుకంటే స్కూల్కి 8:30 వరకు, 8:15 వరకే మనం అన్నీ రెడీ చేసి ఉంచాలి. ఎందుకంటే కొంచెం ముందే పంపాలి కదా. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.